వెల్కమ్ టు సాక్షి లైవ్. దిస్ ఇస్ షాహిదా. ఈరోజు మనం హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో జరుగుతున్న లూపస్ ర్యాంప్ వాక్ అయితే మనం వచ్చేసాము. ఇదొక అవేర్నెస్ ప్రోగ్రామ్. సో లూపస్ అంటే ఇదొక వ్యాధి అనమాట. సో దీని బారిన పడిన వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి ఈరోజు ఈ కార్యక్రమము ముఖ్య ఉద్దేశము. ఈరోజు మనము ఈ ర్యాంప్ వాక్ను చూద్దాము అండ్ డాక్టర్స్తో మాట్లాడదాము అండ్ ఎవరైతే లూపస్ బాధితులు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళు ఎలా ర్యాంప్ వాక్ చేసిన తర్వాత వాళ్ళ ఎలా ఫీల్ అయ్యారు, వాళ్ళ జీవితంలో జరిగిన ఆ లూపస్ సంఘటన ఏంటి అండ్ ఈ వ్యాధి గురించి అన్ని మనం తెలుసుకుందాం పదండి. సో లూపస్ వారియర్ ఒకరు మనతో పాటు ఉన్నారు, తనతో మాట్లాడదాము. నమస్తే మేడం. నమస్తే అండి. నా పేరు కృష్ణవేణి. నాకు లూపస్ అనేది అంత అవగాహన లేదండి. నేను 8 నెలల నుంచి బెడ్ మీదే ఉన్నాను. అంటే అసలు ఏంటి అని అన్ని టెస్టులు చేస్తే అన్నీ నార్మలే వస్తున్నాయి, కానీ ఈ కీళ్ళ నొప్పులన్నీ ఎక్కువైపోయినాయి. ఇక్కడ కిమ్స్లో జాయిన్ అయ్యాను. సార్ కూడా అన్ని టెస్టులు చేయించారు. చేస్తే లాస్ట్కి తేలింది ఏంటంటే ఇది లూపస్ వ్యాధి అని. ఇదేం భయపడొద్దమ్మని శరత్చంద్ర సారు చాలా ధైర్యం ఇచ్చారు నాకు. ఇచ్చి ఆయన 1 మంత్ కిందటే ట్రీట్మెంట్ మొదలుపెట్టాడు. బాగా రికవర్ అయ్యి ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. ఇక్కడికి వచ్చాను. ఒక 2 మంత్స్లో నేను సారు మెడిసిన్స్ తోటి బాగా రికవర్ అయ్యానమ్మా. ర్యాంప్ వాక్ ఏదైతే ఉందో దీని గురించి మీకు ఎప్పుడు తెలిసింది? మేము కాలనీలో ఉన్నప్పుడు అక్కడ చేసే ప్రోగ్రామ్స్ ఇలాంటివి చేసేవాళ్ళం. మా వారు, నేను, పాప అందరం అంటే డ్యాన్స్ లాగా. ఇప్పుడు నాకు సహకరించలేక నేను అట్లా రాలేదు, కానీ నాకు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ తెలుసమ్మా. మా కాలనీలో ఉంది కమిటీ హాల్, కాబట్టి అట్లా కూడా నాకు అలవాటు ఉంది. ఇప్పుడు నా బాడీ సహకరించలేదు కాబట్టి అలా నడుచుకొని ఇలా వచ్చాను. అయితే ఎవరికైనా లూపస్ వచ్చిన వాళ్ళు ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉంటారో, అలోన్గా ఫీల్ అవుతారో వాళ్ళకి మీరేం మెసేజ్ ఇస్తారు? చెప్తాను, భయపడొద్దండి, డాక్టర్ మంచిగా ఉండాలి, మంచి సార్ ఈయన, వెళ్ళండి అని చెప్పేసి నేను సపోర్ట్ ఇస్తాను. ప్రస్తుతానికి నాకు ఎవరు ఇంతవరకు చెప్పలేదు. నేను 2 మంత్సే కదమ్మా అయింది సార్ ట్రీట్మెంట్తో. అట్లా నేను సపోర్ట్ చెప్తాను, డాక్టర్ చెప్తాను. మనతో పాటు ఇంకొక లూపస్ వారియర్ ఉన్నారు, అనుష గారు. తనతో మాట్లాడదాం. హలో అండి అనుష గారు. సో మీకు లూపస్ ఉందని ఎప్పుడు తెలిసిందండి? 2018లో తెలిసింది. యాక్చువల్లీ నేను ఆస్ట్రేలియాలో ఉంటాను. పెయిన్ స్టార్ట్ అయినప్పుడు అక్కడ డయాగ్నోస్ చేశారు. డయాగ్నోస్ ఇన్ సెన్స్ అలా చెప్పలేదు, రుమటాలజీ ప్రాబ్లం అని చెప్పారు అంతే. ఎగ్జాక్ట్గా డయాగ్నోస్ చేయలేదు. ఇండియా వచ్చాను, అక్కడ 3 మంత్స్ పడుతుంది అన్నారు అపాయింట్మెంట్ కోసం. సో ఇక్కడికి వచ్చాను. నేను రావడమే నా అదృష్టం. ఏంటంటే శరత్చంద్రమౌళి సార్ దగ్గరికి వచ్చాను అనమాట. సో సార్ వెంటనే ఆ బ్లడ్ ప్రొఫైల్స్ రాసి ఈ డయాగ్నైజ్డ్ SLE అని చెప్పి 28 ఇయర్స్ అప్పుడు డయాగ్నోస్ అయ్యింది. ఇక నా లైఫ్ అంతా షాటర్ అయిపోయినట్టు అనిపించింది. లైఫ్ లాంగ్ ఉంటుంది అది ఇది అని చెప్తే, సో డ్రీమ్స్ అంతా కొలాప్స్ అయినట్టు అనిపించింది. ఒక 2 ఇయర్స్ పట్టింది నాకు లైక్ దానిలో నుంచి బయటికి రావడానికి బాగా డిప్రెస్ అయిపోయాను. సో తర్వాత నేను డైజెస్ట్ చేసుకున్నాను. ఇంకా మనం ఎంత బాధపడినా చేయగలిగింది ఏం లేదు. సో మనం ఉన్న దాంతోనే మనం ఎలా హ్యాపీగా ఉండాలి, దీన్ని ఓవర్కమ్ అయ్యి సార్ ట్రీట్మెంటే కాకుండా మోరల్ సపోర్ట్ కూడా నాకు చాలా ఇచ్చారు. ఫ్యామిలీ ఎంత సపోర్ట్ ఇచ్చిందో సార్ కూడా అంతే ఇచ్చారనమాట. సో ఐఎమ్ ఫేసింగ్ ఇట్. సో ఇప్పుడు ఎవరైనా లూపస్ వ్యాధి బారిన పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం లోన్లీనెస్ కానీ వాళ్ళు ఏదైనా కొంచెం మెంటల్లీ డిస్టర్బ్ అవుతారు కదా, సో వాళ్ళకి మీరేం మెసేజ్ ఇస్తారు? లోన్లీనెస్ అంటే ఫస్ట్ లూపస్లో ఉండాల్సింది ఫ్యామిలీ సపోర్ట్. ఫస్ట్ మంచి డాక్టర్, నెక్స్ట్ ఫ్యామిలీ సపోర్ట్ మెయిన్. ఎందుకంటే మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళ దగ్గరే ఉంటాం కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోవాలి మనని. మెయిన్గా లూపస్లో ఉన్న మెయిన్ నెగిటివ్ ఏంటంటే బయటికి మామూలుగానే ఉంటాం. ఇప్పుడు నన్ను చూస్తే నాకు ఒక ప్రాబ్లం ఉందని ఎవరికి తెలియదు. నేను ఎంత పడుతున్నానో, నాకు ఎంత పెయిన్స్ ఉంటే నాకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. సో అది కొంచెం మనం చెప్పినప్పుడు మన ఫ్యామిలీ మనకు సపోర్ట్ ఇవ్వాలి. ఫిజికల్గా ఎక్కువ పనులు చేయలేము, ఊరికే అలసట పడిపోతాం. సో ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే కనుక మనము ఇది చేయగలం. ఫస్ట్ ఏంటంటే మంచి స్ట్రాంగ్గా ఉండాలి. నేను 2024లో నేను తీసుకున్నంత మెడికేషన్ నేను ఎప్పుడు లైఫ్ మొత్తంలో కూడా తీసుకోరన్నమాట. అలా 1 మంత్లో తీసుకున్నాను. బట్ నేను బయటకు వచ్చాను అంటే బికాస్ ఆఫ్ మై పాజిటివ్ విల్ పవర్. చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఏం జరిగినా సరే మనం ఫేస్ చేయగలము అని చెప్పి. అలా ఉంటే వీ క్యాన్.
ఈ ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉందో ఇప్పుడు ర్యాంప్ వాక్ మీరు చాలా అద్భుతంగా చేశారు. సో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎంతవరకు అవసరం అంటారు? అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉండాలండి. ఇప్పుడు లూపస్ అంటే ఏంటో తెలియదు చాలామందికి. నాకు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు రొమటాలజీ అనే ఒక డిపార్ట్మెంట్ ఉందనే నాకు తెలియదు, పేరు కూడా తిరిగేది కాదు. నేను డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి కూడా నాకు రొమటాలజీ అనేది ఒకటి ఉందని తెలియదు అనమాట. కార్డియాలజీ, ఆప్థమాలజీ ఇవి తెలుసు కానీ అవి తెలియదు. సో అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు ఒక కాళ్ళ నొప్పులు వచ్చినాయి అనుకోండి, ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్తాం? ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తాం, రొమటాలజిస్ట్ దగ్గరికి రాము. సో అది పర్టికులర్గా దాని దగ్గరికి రావాలి. నువ్వు ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళి ఎంత తీసుకున్నా వాళ్ళు ఇచ్చే మెడిసిన్కి మనకు తగ్గదు. సో రొమటాలజీ అంటే ఏంటి, దానిలో ఏమేమి ప్రాబ్లమ్స్, ఇందులో చాలా ఉన్నాయి. లూపస్ అనేది ఒకటి మాత్రమే, ఇంకా ఇందులో చాలా ఉన్నాయి అన్నమాట. అవన్నీ తెలియాలి, జనాలకి తెలియాలి. వాళ్ళు ఏ ప్రాబ్లంకి వెళ్ళాలి తెలుసుకోవాలి. లైఫ్ స్పాన్ తగ్గిపోకుండా ఈయన ఇచ్చిన డాక్టర్ ఇచ్చిన మెడికేషన్ వాడితే మన లైఫ్ స్పాన్ కూడా మంచి హెల్తీగా ఉంచుకోగలం అన్నమాట. సో అవేర్నెస్ అనేది కంపల్సరీ. లూపస్ అనేది చాలా మందికి తెలియదు. సో మనతో పాటు ఇంకొక లూపస్ వారియర్ ఉన్నారు, తన పేరు మేఘన. తను ఎంత బాగా ర్యాంప్ వాక్ చేశారంటే అసలు చెప్పలేమన్నమాట. సో తనతో మాట్లాడదాము. హాయ్ మేఘన. హాయ్. సో మేఘన నీ జర్నీ ఒకసారి చెప్పు. సో నేను ఇప్పుడు 22 ఇయర్స్ అనమాట. నాకు 17 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి లూపస్ ఉందని తెలిసింది బికాస్ ఆఫ్ మై మామ హూ ఇస్ అ డాక్టర్. సో హీ ఆల్రెడీ నో లూపస్ అంటే ఏంటి అని. సో హీ కన్సల్టెడ్ దట్ డాక్టర్ శరత్ సార్ని కలవండి, మీ ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది. వన్స్ ద టెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ డన్, ఐ గాట్ టు నో దట్ ఐ వాస్ డయాగ్నోస్డ్ విత్ లూపస్. సో విత్ ఇన్ 3 months itself I got to know. ఆఫ్టర్ దాట్ మెడికేషన్స్ అవన్నీ యూజ్ చేసిన తర్వాత నాకు నీ పెయిన్స్ అవన్నీ పూర్తిగా తగ్గిపోయినాయి 3 months తర్వాతనే. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అసలు ఏ సిమ్టమ్స్ ఏమీ రాలేదు అసలు, బికాస్ ఆఫ్ మెడికేషన్స్. ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు శరత్ సార్. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ ర్యాంప్ వాక్ ఏదైతే ఉందో దీనివల్ల సో ఎంతవరకు ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతుందంటారు? మోస్ట్లీ మా ఫ్రెండ్స్కి అయితే అస్సలు ఐడియా కూడా లేదు లూపస్ అంటే ఏంటి అని. మేబీ బికాస్ ఆఫ్ దిస్ దే విల్ బీ వాచింగ్ మై ఇన్స్టా స్టోరీస్ ఆర్ సంథింగ్ లైక్ దట్, దే విల్ గెట్ టు నో దట్ వాట్ ఇస్ లూపస్. మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? we need to believe in ourselves and also early diagnosis matters. ఇప్పుడు నాకు తొందరగా ఫైండ్ అవుట్ అయింది కాబట్టి ఐ గాట్ టు నో. కానీ చాలామందికి మీరు స్టోరీస్ వినుంటే మాత్రం వాళ్ళకి చాలా లేట్ డయాగ్నోస్ అయింది కాబట్టి వాళ్ళకి ఆర్గన్స్ అన్నీ ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. నా కేసులో అలా లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ మేఘన, యు ఆర్ రియల్లీ వారియర్ అనమాట. సో మీ ఫ్యూచర్ ఏదైతే మీ జర్నీ ఉందో అండ్ మీ లైఫ్ ఉందో హ్యాపీగా ఇంకా సాగిపోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనతో పాటు యాక్ట్రెస్ త్రిషిక గారు ఉన్నారు. సో ఇక్కడ ఈ లూపస్ ర్యాంప్ వాక్ ఏదైతే ఉన్నారో తను జ్యూరీ మెంబర్గా వచ్చారు, తనతో మాట్లాడదాము. హలో. హాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ యాజ్ అ జ్యూరీ ఈ లూపస్ దానికి. సో లూపస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అది మోస్ట్లీ చాలా వరకు ఫీమేల్స్ ఎక్కువ అఫెక్ట్ అవుతారు. సో లూపస్ వచ్చిన వెంటనే అదొక డిసీజ్, ఒక ఫార్బిడెన్ డిసీజ్ లాగా, లేకపోతే ఇట్స్ లైక్ ఎ టాబూ డిసీజ్. ఒకసారి అది వచ్చిందంటే ఇంకా కొంచెం పక్కన కూర్చుని పోవాలి, అయిపోయింది ఇంకా అన్నట్టు ఉంటుంది. కానీ ఫ్యాషన్ షో అనేది ఒక చాలా మంచి ఇనిషియేటివ్. యూ క్యాన్ ఫైండ్ బ్యూటీ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో ఇంతమంది లూపస్ వారియర్స్ని ఇక్కడ చూస్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఈజ్ హ్యావింగ్ వెరీ మచ్ నార్మల్ లైఫ్. దే ఆర్ హ్యావింగ్ వెరీ నార్మల్ లైఫ్, అన్నీ బాగానే చేస్తున్నారు. దే ఆర్ ఈవెన్ పార్టిసిపేటింగ్ ఇన్ ఫ్యాషన్ షోస్. మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ వన్ ప్రైజెస్. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ enthusiastic. Like you can see a kid who is like almost 4 to 5 years old, and you can also see a 75-year-old who is participating here. There is someone who is in the wheelchair, and everyone is participating, and it's very heartwarming to see them here. And thanks to Vamshi Garu for making me a part of this, and also KIMS Hospital for making me a part of this. And I'm extremely happy to see women, even if they are like ela ammayulu gaani ladies gaani ela unna sare, they can rebuild themselves and fight, and they can win. So that's very happy to see this today. And on Lupus Day I want also to create awareness. So the main thing is awareness. చిన్న చిన్న సిమ్టమ్స్ని కూడా మనం ఇగ్నోర్ చేయకూడదు. చిన్న ర్యాష్ కానీ, లేకపోతే ఇక్కడ బటర్ఫ్లై ర్యాష్ కానీ, ఏమన్నా చిన్న జాయింట్ పెయిన్స్ కానీ ఏమొచ్చినా సరే, యు గో కన్సల్ట్ యువర్ డాక్టర్ అండ్ దాని తర్వాత టేక్ ఇట్ ఫార్వర్డ్ ఫ్రమ్ దేర్. ఓకే, అయితే మీరు ఒక డాక్టర్ కూడా కదా, సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ర్యాంప్ వాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సమాజానికి ఎంతవరకు అవసరం అంటారు?
దాట్స్ అ వెరీ ట్రికీ క్వశ్చన్ అగైన్. ఎంతవరకు అవసరం అంటే ఇది కిమ్స్ వాళ్ళు తీసుకున్న ఒక చాలా మంచి ఇనిషియేటివ్ అండి. ఇప్పుడు రండి గోళీలు మింగండి ఒక 3 నెలలకు ఒకసారి ప్రతిసారి రండి అంటే ఎవరు వింటారు, ఎవరు వినరు. ఇలాంటి ఎంకరేజింగ్ ఉంటే పేషెంట్స్ కూడా మళ్ళీ రావడానికి ఇష్టపడతారు. ఇప్పుడు వీళ్ళని చూసి దేర్ ఆర్ 100 మోర్స్ హూ విల్ గెట్ ఇన్స్పైర్డ్. ఈవెన్ మీరు కూడా ఇప్పుడు వెళ్ళి 10 మందికి చెప్తారు ఇలా ఉందా వెళ్ళి చూపించుకో ఒకసారి, తెలీదు. మీరు కూడా ఇప్పుడు వెళ్ళి 100 మంది చెప్తారు. ఇప్పుడు మన కెమెరా తీస్తున్నారు, మీరు వెళ్ళి 100 మందికి చెప్తారు. సో ప్రతి ఒక్కరికి ఇంటరాక్ట్ అవ్వడానికి దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎక్స్పోజర్. యా, exposure with exposure comes the awareness. So I think it's a very good initiative థ్యాంక్ యూ సో మచ్. at the same time. సో ఎవరైతే ర్యాంప్ వాక్ చేశారో ప్రతి ఒక్కళ్ళ నోట ఒకటే మాట, సో శరత్ చంద్ర సార్ గురించే మాట్లాడుతున్నారు. సో ఆయనతో ఈరోజు మనం మాట్లాడదాం. నమస్తే సార్. ఈరోజు లూపస్ ర్యాంప్ వాక్ జరిగిందండి. ఇక్కడ లూపస్ ర్యాంప్ వాక్ ఎందుకు చేస్తున్నామంటే ఈ డిసీజ్ గురించి అవేర్నెస్ పెంపొందించడానికి పబ్లిక్లో చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి ఈ లూపస్ మీద. ఆ మూఢనమ్మకాల్ని పారద్రోలడానికి అండ్ లూపస్ పేషెంట్స్లో కాన్ఫిడెన్స్ పెంచడానికి ఈ లూపస్ ర్యాంప్ వాక్ చేస్తున్నాము. ప్రపంచంలోనే ఎక్కడ కూడా ఇలాంటి ర్యాంప్ వాక్స్ లూపస్ వ్యాధి గురించి జరగలేదు. మేము ఎవ్రీ ఇయర్ చేస్తున్నాము. ఇది 5th ఎడిషన్ ఆఫ్ లూపస్ ర్యాంప్ వాక్. సుమారు 300 మంది పార్టిసిపెంట్స్ వచ్చారు. దీంట్లో ర్యాంప్ వాక్లో సుమారు 40 మంది పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ 3 లూపస్ వారియర్స్కి, ఈ ర్యాంప్లో పాల్గొన్న వారియర్స్కి మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అసలు లూపస్ అంటే ఏమిటి? లూపస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. 9 out of 10 లూపస్ పేషెంట్స్ ఆర్ ఫిమేల్స్. ఇది కొన్ని జన్యు రీజన్స్, జన్యుపరంగా కొన్ని కారణాల వల్ల, ఫిమేల్ సెక్షువల్ హార్మోన్స్ వల్ల కూడా ఇది ఆడవాళ్ళలో అధికంగా చూస్తాము. కామన్ ఏజ్ గ్రూప్ 15 to 45 years. ఎలాంటి లక్షణాలు ఉంటే మనం చెక్ చేయించుకోవాలి? లూపస్ వ్యాధి లక్షణాలు ఏమిటంటే జుట్టు అధికంగా ఊడిపోవడము, తర్వాత నోట్లో పుళ్ళు వస్తూ పోతూ ఉంటాయి, ఎండలోకి వెళ్ళినప్పుడు ఈ బుగ్గల మీద బటర్ఫ్లై ర్యాష్ అనేది వస్తూ ఉంటుంది, అలాగే కీళ్ళల్లో కూడా నొప్పులు, వాపులు రావడం, ఫీవరిష్ ఫీలింగ్, విపరీతమైన అలసట, ఆకలి తగ్గిపోవడము, బరువు తగ్గిపోవడము. ఈ లూపస్ దీన్నే సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ అంటాం. ఇవి ఈ ప్రాథమిక లక్షణాలు. ఈ స్టేజ్లో మనం కొన్ని స్పెషల్ టెస్టులు చేసి, ANA DNA టెస్టులు చేసి వ్యాధి నిర్ధారణ చేస్తాము. ఈ స్టేజ్లో మనం లూపస్ని నిర్ధారణ చేస్తే ముందుకు వెళ్ళకోకుండా ఉంటుంది. ఎన్ని రోజుల్లో అంటే దానికి ట్రీట్మెంట్? ఈ లూపస్ వ్యాధి వచ్చిన తర్వాత, లక్షణాలు వచ్చిన తర్వాత వ్యాధి నిర్ధారణకే చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే రుమటాలజిస్ట్ దగ్గర రావడానికి సుమారు 3 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ స్పెషలిస్ట్ ఇన్ ద కమ్యూనిటీ. కానీ వ్యాధి నిర్ధారణ చేసిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే కనుక కొన్ని నెలల్లోనే వాళ్ళు పూర్తిగా రికవర్ అవుతారు. వ్యాధి నిర్ధారణ లేట్ అయితే కనుక కొన్ని కాంప్లికేషన్స్ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, వైట్ సెల్స్ తగ్గిపోవడము, హిమోగ్లోబిన్ తగ్గిపోవడము, కిడ్నీకి స్ప్రెడ్ అవ్వడము, లేకపోతే లంగ్కి స్ప్రెడ్ అవ్వడము, హార్ట్కి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. కానీ వ్యాధి నిర్ధారణ చేసి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే వాళ్ళు పూర్తిగా కోలుకుంటారు. అయితే మన దేశంలో దీనికి సంబంధించిన మందులన్నీ అవైలబుల్గా ఉన్నాయా? ఇంచుమించుగా అన్ని రకాల మందులు ఉన్నాయండి. ఈవెన్ అమెరికా కంటే కూడా మన దగ్గర బెటర్ ట్రీట్మెంట్ ఉంది, బెటర్ స్పెషలిస్టులు ఉన్నారు. అయితే సార్, ఇప్పుడు ఈ ర్యాంప్ వాక్ ముఖ్య ఉద్దేశం మీరు చెప్పారు కదా. సో ఇలాంటి ర్యాంప్ వాక్ల వల్ల అంటే పేషెంట్స్ యొక్క మనోధైర్యం కూడా పెరుగుతుందంటారా? అవునండి, వాళ్ళలో మనోధైర్యం పెంచడానికే ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ నోట మీ పేరే వినిపిస్తుంది, దేవుడు అంటున్నారు మిమ్మల్ని. అండ్ ఈ అవేర్నెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామందికి ఆ వ్యాధి ఏంటో వాళ్ళకే తెలియదు. మీ మీడియా వచ్చి కవర్ చేయడం వల్ల మరింత మందికి తెలుస్తుంది. థ్యాంక్స్ సాక్షి టీవీ ఫర్ కవరింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.
సో చూశారు కదా లూపస్ వారియర్స్ ఎంత బాగా ర్యాంప్ వాక్ చేశారో. సో ప్రతి ఒక్కళ్ళ ఫేస్లో ఆ ఆనందం, అంటే మనకు లూపస్ వ్యాధి బారిన పడ్డాము అనే ఆలోచనే లేదు. వాళ్ళకి డాక్టర్స్ మీద ఎంత నమ్మకం ఉందో ఇప్పుడు తెలుస్తుంది. అండ్ ఆల్సో డాక్టర్స్ ఎలా మాట్లాడారో విన్నారు కదా. అండ్ ఆల్సో లూపస్ వారియర్స్ కూడా వాళ్ళు మనతో మాట్లాడారు. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.